జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడికి కోపం వచ్చినప్పుడు జీవితంలో కొన్ని సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు. మీరు కూడా ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లయితే లేదా ఈ సంకేతాలను కూడా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఈ సంకేతాలు శనిదేవుడు మీపై కోపంగా ఉండడం చూపిస్తాయి. ఒకటి, శనిదేవుడు కోపంగా ఉంటే ఇంటి అంతటా ప్రతికూలత వ్యాపిస్తుంది. కష్టపడి పనిచేసినప్పటికీ ఒక వ్యక్తి విజయం సాధించలేడు మరియు ప్రతి పనిలోనూ అడ్డంకులను ఎదుర్కొంటాడు. ఇది మీకు జరుగుతుంటే శనిదేవుడు మీపై చాలా కోపంగా ఉన్నాడని అర్థం చేసుకోండి. 2, ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండడం కూడా శనిదేవుడి అసంతృప్తికి సంకేతం. శనిదేవుడు కోపంగా ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఆ వ్యక్తి కూడా అప్పుల్లో మునిగిపోతాడు. 3, పరస్పర సంబంధాలు క్షీణించడం కూడా శనిదేవుడి అసంతృప్తికి సంకేతం. సంబంధాల్లో విభేదాలు, తగాదాలు మరియు వాదనలు వంటి పరిస్థితులు శని ఆశీస్సులు మీపై లేవని సూచిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంతో మాత్రమే కాకుండా సన్నిహిత స్నేహితులతో కూడా సంబంధాలు చెడిపోతాయి. మీ సన్నిహితులు మరియు స్నేహితులు కూడా మీ నుండి దూరం కావడం ప్రారంభిస్తారు. 4, కోర్టులో కొనసాగుతున్న కేసుతో మీరు ఇబ్బంది పడుతుంటే మరియు విషయం మీకు అనుకూలంగా జరగకపోతే శనిదేవుడి చెడు కన్ను మీపై పడిందని అర్థం చేసుకోండి. శనిదేవుని చెడు దృష్టి కారణంగా గౌరవం కోల్పోతారు మరియు ఆ వ్యక్తి చట్టపరమైన విషయాల్లో చిక్కుకుంటాడు. 5, ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు ఒకదాని తర్వాత ఒకటి నిరంతరం చెడిపోవడం కూడా శనిదేవుని అసంతృప్తికి సంకేతం. అలాగే ఇది కొన్ని అశుభ సంఘటనలను సూచిస్తుంది. శనిదేవుణ్ణి ఇలా ప్రసన్నం చేసుకోవచ్చు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని చర్యలు సూచించారు.